హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చూడండి, తెల్ల జిల్లేడు చెట్టు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది తెల్ల జిల్లేడు దిష్టికి కూడా ఇంటికి మంచిదంటారు. ముందు వాకిట్లో ముందు గేటు దగ్గర ప్రహరీకి అటు బయట వేసుకుంటే, ఇంటి ముందు వేసుకుంటే దిష్టి తగలదంటారు, దిష్టికి మంచిదంటారు. రెండవది, పిల్లలకి ఈ ఆకు వెనక పక్క ఆముదం పూసి కొంచెం లైట్గా సెగబెట్టి చిన్న పిల్లలకి అజీర్తి చేసినప్పుడు కానీ పొట్ట మీద కానీ వేస్తే బాగా అరుగుదల అవుతుందండి. జీర్ణం బాగా అవుతుంది. ఆకుకి ఆవుడును పూయాలి, పూసి ఆమెను పొట్టకేస్తారు. చల్లారాక సెగబెట్టి చల్లారాక వేస్తారు. చాలా మంచిది, పిల్లలకి బాగా జీర్ణం అవుతుంది. ఏదైనా పట్టుభ్రంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు, లేదా ఇది వేయకపోయినా కానీ తమలపాకైనా వేయచ్చు. చాలా మంచిది ఇది. అలాగే మనం రథసప్తమి రోజు తల మీద పెట్టుకొని తలకు పోసుకుంటాం కదండి, అలాగే రథసప్తమి రోజు తలకు పోసుకుంటాం, మంచిది అంటారు. జిల్లేడాకు నెత్తిన పెట్టుకొని అట్లాగే చాలా వాటికి మంచి ఔషధ గుణాలు కలిగిన చెట్టు తెల్ల జిల్లేడు. రెండు రకాలు ఉన్నాయి కదండి జిల్లేడు చెట్లు, ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది. కానీ ఎరుపు పెద్దగా ఇదేం కాదు, కానీ తెలుపు మాత్రము చాలా వాటికి ఉపయోగాలు ఉన్నాయి. చాలా మంచిది ఇది ఈ చెట్టు. అందుకని వీళ్ళన్న వాళ్ళు చాలామంది వాకిళ్ళల్లో వేసుకొని ఉంటారు, ఇళ్ళ ముందు పక్కన వాకిటికి అటు పక్కన వేసుకొని ఉంటారు, ముందు పక్క దిష్టి ఉండదని ఇంటికి. అలాగే పిల్లలకి పనికి వస్తుందని వేసుకుంటే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.